అందరికీ నమస్కారం. ఈ రోజుల్లో ఏ ప్రొడక్ట్ వాడాలి అన్నా భయపడాల్సిన పరిస్థితి ఏంటి? ఎందుకంటే ప్రతిదీ కల్తీ అవుతున్న నేపథ్యంలో మనం ఆహారంగా ఏమన్నా తీసుకోవాలన్నా, ఏదైనా వస్తువు వాడాలన్నా భయపడాల్సిన పరిస్థితికైతే మనం వచ్చేసాం. అందుకోసమే ప్రస్తుతం నేను కుకట్పల్లిలో ఉన్న గో ఆధారిత స్టోర్స్ దగ్గరకు వచ్చేసానండి. ఉప్పులు, పప్పులు, బియ్యము ఏ వస్తువైనా సరే గో ఆధారితంగానే ఆర్గానిక్ ఫుడ్సే వీళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. సో గో ఆధారిత స్టోర్స్ లో అసలు ఎటువంటి ఉత్పత్తులు ఉన్నాయి, ఎటువంటి ఆహార పదార్థాలు ఉన్నాయి, అండ్ మనం వాడే ప్రొడక్ట్స్ ఏమేమి అవైలబుల్ గా ఉన్నాయి, వాటి కాస్ట్ ఏంటి, అవన్నీ లోపలికి వెళ్ళి చూసేద్దామా? వచ్చేసేయండి. ప్రస్తుతం మనం కుకట్పల్లిలో ఉన్న గో ఆధారిత స్వదేశీ స్టోర్స్ లో ఉన్నాము. ఈ రోజుల్లో ఏ వస్తువు పట్టుకోవాలన్నా కల్తీయేనండి. ఏది వాడాలన్నా, ఏది ఆర్గానిక్, దేంట్లో కల్తీ ఉందో తెలుసుకోవడం కూడా కష్టమవుతున్న ఈ రోజుల్లో మా దగ్గర ప్యూర్ గా గో ఆధారితంగా చేసిన వస్తువులు మాత్రమే ఉన్నాయి అంటున్నారు ఆయుర్వేద నిపుణులు డాక్టర్ గుమ్మడివెల్లి శ్రీనివాస్ గారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, మాట్లాడేద్దాం. నమస్తే అండి, ఎలా ఉన్నారండి? శ్రీనివాస్ గారు, ఈ రోజుల్లో ఉప్పు, పప్పు ఏది పట్టుకున్నా, కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు, ఇంకా ఒకటని లేదు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు మన డైలీ లైఫ్ లో వాడే ప్రతి వస్తువు కల్తీ. ఆర్గానిక్ అని చెబుతున్నారు కానీ ఎంతవరకు ఆర్గానిక్ కూడా తెలియడం లేదు. అండ్ ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం గో ఆధారిత ప్రొడక్ట్స్ వాడడం అనేది చాలా మంచిది అని. బికాస్ ఆఫ్ లైఫ్ స్పాన్ తగ్గిపోతోంది. ప్రతి ఒక్కరు ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతున్నారు. 60+ 70+ లో వచ్చే జబ్బులు 30+ నుండి మనం చూస్తున్నాం. కాబట్టి పుట్టిన బిడ్డ దగ్గర నుంచి కొంచెం మంచి ఆర్గానిక్ ఫుడ్ ఇస్తేనే లైఫ్ టైం అనేది పెరుగుతుంది. సో మన గో ఆధారిత స్వదేశీ స్టోర్ లో ఉన్న ప్రతి ప్రొడక్ట్ కూడా విశేషమైనది. సో నేను ఇక్కడికి షాప్ లోకి రాగానే బయట మీరు తాగుతున్న టీ చూసానండి, చాయ్, తవా చాయ్. అంటే ఏంటి దాని స్పెషాలిటీ? ఇవంతా అదే కదా, మన వాడికి చూపిద్దాం. మీ ఇన్వెన్షన్ ఇది. నేను ఒక 22 years వర్క్ చేశాను దీని మీద. సో యాక్చువల్ గా మన శరీరంలో రోగ నిరోధక శక్తి ఎప్పుడైతే తగ్గుతుందో మనం జబ్బులో పడతాం అన్నమాట. అది పిల్లలైనా, పెద్దలైనా, స్త్రీలైనా, ఎవరైనా కూడా. సో రోగ నిరోధక శక్తి తగ్గడం అనేది ఒక రోజులో జరగదు, మరియు ఒక రోజులో పెరగదు. సో ఇప్పుడు మీరు సీజన్ ఫ్లక్చువేషన్ చూడండి. ఎప్పుడైతే ఎండాకాలం నుంచి వర్షాకాలం స్టార్ట్ అయిందో పెద్ద పెద్ద వాళ్ళకి జ్వరాలు వచ్చేసినాయి కదా. కరోనా పాజిటివ్ అని కూడా మనం వింటున్నాం ఈ మధ్యలో. అంటే ఇక్కడ ఏమైతుంది అంటే వైరల్ ఫీవర్స్ ఇప్పుడు సీజన్ లో అటాక్ చేస్తాయి అన్నమాట. సో వైరస్ కంట్రోల్ మన శరీరం తట్టుకోవాలి అంటే రోగ నిరోధక శక్తి ఉండాలి, అంటే వైట్ బ్లడ్ సెల్స్. సో తెల్ల రక్త కణాలు యాక్టివ్ గా ఉండాలి, పర్ఫెక్ట్ గా ఉండాలి, ఎదుర్కోగలగాలి. అప్పుడే మన శరీరము బయట నుంచి వచ్చేటువంటి రోగాలను కంట్రోల్ చేసుకోగలుగుతుంది. రెండోది వచ్చేసి మన శరీరంలో తయారయ్యేటువంటి వేస్ట్ మెటీరియల్ ను ఎప్పటికప్పుడు మనం డిటాక్స్ చేయాలి, బయటికి పంపించాలి. ఆ యంత్రాంగం కూడా సరిగా లేదనుకోండి, అది జబ్బు పడతాం. సో వీటన్నిటిని గమనించి 2001లో 2002లో మా ఏరియాలో జపనీస్ ఎన్సెఫలైటిస్ అని చెప్పి ఒక వైరస్ వచ్చింది అనమాట. ఈ వైరస్ చిన్న పిల్లల్ని ముఖ్యంగా చంపింది. సో ఈ మెయిన్ అంటే 0 నుంచి 14 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు బాగా జ్వరం రావడము, చలి, జ్వరము అండ్ ఫిట్స్ రావడము, పడిపోవడము, తర్వాత చనిపోవడం జరిగింది 2001-2 ప్రాంతంలో. సో దీన్ని అబ్జర్వ్ చేసినటువంటి నేను పిల్లలకు ఏదైనా ఆయుర్వేదంలో చేస్తే ఏదైనా బెస్ట్ ఉంటుందా అనే ఆలోచనతో, నాకు అప్పుడు సొంత ఇల్లు అక్కడ ఉంది, చాలా పెద్ద యంత్రాంగం ఉంది నా చేతిలో, మంచిగా ఒక 200 మంది పిల్లలు ఉన్నారనమాట, స్టూడెంట్స్ ఉన్నారు. సో ఆ పిల్లలు అందరు ఉన్నారు కదా అని చెప్పి నేను ఉడకబెట్టడం, అంటే కషాయాన్ని ఉడకబెట్టి ఫ్రీగా డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసాం. సుమారు 1,00,000 మందికి ఆ పిల్లలకు మనం డికాక్షన్ ఇచ్చాం. అయితే అలా ఏర్పాటైనటువంటి ఆ డికాక్షన్ దాన్ని తర్వాత చికెన్ గున్యా తర్వాత డెంగ్యూ తర్వాత వైరల్ ఫీవర్ తర్వాత వైరల్ ఫీవర్ విత్ డెంగ్యూ అండ్ ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిపోవడము, ఇవన్నీ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నేను ఉధృతంగా చూశాను అనమాట పబ్లిక్ లో. సో ఇది యాక్చువల్ అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి ఇదంతా ఒక రూట్స్ లాగా ఉండింది. అండ్ ఈ రోజు తాగితే రేపటికి క్యూర్ అయ్యేది కాదు, ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఎవ్రీడే కనీసం 1 గ్లాస్ తాగుతూ ఉంటే మన ఇమ్యూనిటీ పెరుగుతుంటుంది, మన బాడీలో ఉన్నదంతా కూడా డీటాక్స్ రూపంలో బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. సో మనం కాస్త హెల్దీగా ఉంటాం. అయితే ఇది చూసిన తర్వాత నాకు ఒకటి గుర్తొచ్చింది. మేము ఒకసారి కేరళ వెళ్ళినప్పుడు ఇటువంటి రూట్స్ తోనే
ఇలానే ఉంది ఆ ప్యాకెట్, ఇంకా మా ఇంట్లో కూడా ఉంది, సేమ్ ఇదే కలర్ కూడా వస్తుంది. కాకపోతే ఇది తాగినప్పుడు లైక్ సమ్ స్వీట్నెస్ కనిపించింది, అది లేదు. సో చాలా మంది అక్కడ నుంచి తెప్పించుకుంటారు. ఇది చూసాక నాకు అనిపించింది కేరళ వరకు మనం పోవక్కర్లేదు, మన హైదరాబాద్ లో. కేరళలో ఉన్నది దవా చాయ్ కాదు, కేరళలో ఉన్న దాని పేరు షడంగ పానీయం. షడంగ పానీయం అండ్ పత్తిముగం అని, పత్తిముగం అనేది ఒక ప్లాంట్ అన్నమాట. దాన్ని మన తెలంగాణలో వాత నారాయణ అంటారు. సో అది వేరు. సో అది ఇది కొంచెం దాంట్లో ఉన్న హెర్బ్స్ ఉన్నాయి, ఇందులో ఉన్నాయి ఇందులో హెర్బ్స్ ఉన్నాయి. అట్లాంటి హెర్బ్స్ అన్ని ఒకటే. బిర్యానీ ఎక్కడైనా ఒకటే కదండి, కేరళలో తయారు చేసిన బిర్యానీ ఒకటే, తెలంగాణలో బిర్యానీకి సంబంధించిన ప్రొసీజర్ సేమ్. అయితే నేనేం చేశానంటే ఇంకా యాడ్ ఆన్ చేసుకుంటా పోయినాను. అట్లా 24 మూలికలు అండి ఇందులో 24 మూలికలు ఉన్నాయి. 24 ఎందుకు పెట్టామంటే దానికి ఒక రీజన్ ఉంది. అంటే బాడీలో రోజు జరిగేటువంటి, ఇప్పుడు సినిమాలో గనక 24 క్రాఫ్ట్స్ అని ఉంటాయి, అట్లా 24 క్రాఫ్ట్స్ అన్నమాట. సో ఈ 24 క్రాఫ్ట్ ఒక్కొక్క మూలిక ఒక్కొక్క బాడీలో ఉన్న అవయవం మీద పనిచేస్తుంది అన్నట్టు. ఎలా తయారు చేసుకోవాలి ఇది ఏం లేదంటే ఇప్పుడు మామూలుగా ఇది హ్యాండ్ మేడ్ యాక్చువల్ గా, బేసికల్ గా పౌడర్ ఫామ్ లో చేశాను. ఫస్ట్ పౌడర్ ఫామ్ లో చేస్తే నిలువ ఉండట్లేదు, సో పాడైపోతుంది. మళ్ళీ ఏం చేయాలి, ప్రిజర్వేటివ్ కలపాలి. సో ఇందులో ఎటువంటి ప్రిజర్వేటివ్ లేవు, కలరెంట్స్ లేవు, అడిటివ్స్ లేవు, సో ఎటువంటి అంటే ఏమి వేరే లేవు, అన్ని ఫారెస్ట్లీ కలెక్టెడ్ హెర్బ్స్. అవి కూడా ఏంటి, మసాలాలు తప్ప. మసాలాలు మనుషులు పండిస్తారు, కానీ ఇక్కడ ఉన్న చెట్లన్నీ ఇప్పుడు తిప్పతిగా ఉంది, దేవుడే పండిస్తాడు. అట్లా మంజేస్తా ఉంది, దారు హరిద్ర, ఇవన్నీ నేచర్ నుంచి వచ్చినవి ఉన్నాయి. సో వీటిని మనం జస్ట్ ఒక స్పూన్ పౌడర్ తీసుకొని బాగా ఉడకబెట్టుకొని ఫిల్టర్ చేసుకోవాలి. స్వీట్నర్ అంటారా మన ఇష్టం, బెల్లం గానీ, కండ చక్కెర గానీ, తేనె గానీ. మరి లాస్ట్ కండ చక్కెర కలిపాము, ఎందుకంటే అందరు పబ్లిక్ తాగాలి కదా. ఇక్కడ డైలీ ఒక 1000 మెంబర్స్ వరకు తాగుతారు రోజు 1000 మెంబర్స్ తాగుతారు అందరు. ఓన్లీ 20 రూపీసే. అండ్ ఇక్కడ ఫస్ట్ మనం ప్రొడక్ట్స్ గురించి మాట్లాడుకునే ముందు మన వ్యూయర్స్ కి చాలా డౌట్స్ ఉంటాయి, ఫస్ట్ వాటిని క్లారిఫై చేసిస్తాయి, ఇంకా ఎనర్జెటిక్ గా చూస్తారు వాళ్ళు. అమ్మా ఆయుర్వేదిక్ ఆర్గానిక్ అంటే మనం కొనగలమో లేదు, మనం అఫోర్డ్ చేయగలమో లేదు, ఇలాంటి ఒకలాంటి భయాలు ఉంటాయి. సో నేను చూసానండి, సో ఇది డిఫరెంట్ సైజెస్ లో ఉన్నది. యాక్చువల్ గా మేడం ఇదేంటంటే మామూలుగా చాయ్ ఇంట్లో తయారు చేసుకుంటే 5 రూపీస్ అవుతుందండి. బయట కనుక మనం చాయ్ తాగితే 7 రూపాయల నుంచి 10 రూపాయలు, 12 రూపాయలు, 15 రూపాయలు, 20 రూపాయలు, పెద్ద పెద్ద నిలోఫర్ లాంటి కేఫ్లకు పోతున్నైతే 100-200 రూపాయల దాకా ఉంది. మా చాయ్ వచ్చేసి రూపాయి పడుతుంది, కేవలం ఒక చాయ్ రూపాయి పడుతుంది. మీరు మేకింగ్ ఛార్జ్ అదనం, ఈ ఇంట్లో చాయ్ చేసుకుంటాం కాబట్టి కాస్ట్ చేయట్లేదు, కానీ ఒక్కరికి ఒక కప్పు రూపాయి పడుతుంది. అంటే ఇప్పుడు ఈ చాయ్ ఉంది, సపోజ్ ఇప్పుడు ఈ ప్యాకెట్ ఉంది కదా, ఈ ప్యాకెట్ వచ్చేసి 400 రూపీస్, 400 కప్స్ చాయ్ అవుతుంది. అంటే రూపాయికి ఒక చాయ్ పడ్డట్టేగా. సో ఇది నాకు తెలిసి మీరు చెప్తున్న దాని ప్రకారం కొంత వాటర్ వేసేసి అది బాయిల్ అయినప్పుడు జస్ట్ ఒక పించ్ ఇట్లా వేస్తే సరిపోతుంది, కానీ దాన్ని పడేయకూడదు, మళ్ళీ దాన్ని రీయూజ్ చేయొచ్చు. ఫోర్ టైమ్స్ ఇప్పుడు మనం దాన్ని బాయిల్ చేసేసాం, దాన్ని మళ్ళీ జాగ్రత్త పెట్టుకుని మళ్ళీ నీళ్ళు పోసి మళ్ళీ బాయిల్ చేసుకోవచ్చు. అలా 4 టైమ్స్. ఇది కస్టమర్స్ కు చాలా గొప్ప శుభవార్త. అవును, కరెక్టే. అండ్ నేనైతే టేస్ట్ చేశానండి, సూపర్ ఉంది. అండ్ మనం చాయ్ అనేది చాలా మందికి ఒక రకం చెప్పండి ఎమోషనల్ గా కనెక్ట్ అయి ఉంటదండి. చాయ్ తాగితే గానీ ఉదయం వాళ్ళ పనులు ప్రారంభించలేదు. సో ఈ టైంలో మన ఇలాంటి ఆర్గానిక్ ప్యూర్ గో ఆధారిత స్వదేశీ ప్రొడక్ట్స్ మనం తాగినట్లయితే మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటాము. యాక్చువల్ గా మేడం ఇంకొక సీక్రెట్ చెప్పాలి, మామూలుగా ఎవరు చాయ్ తాగకూడదండి, చాయ్ మంచిది కాదు ఇప్పుడున్న పరిస్థితిలో. చాయ్ యొక్క లీఫ్ ను ప్రాసెస్ చేస్తారనమాట. సో ఇప్పుడు తేయాకు డార్జిలింగ్ కావచ్చు, అస్సాము అట్లాంటి నీలగిరి కొండలు, ఇక్కడైతే ఎప్పుడైతే తేయాకును సేకరిస్తారో వాళ్ళు ఆ తేయాకును ఎండబెట్టి డైరెక్ట్ పంపట్లే మనకు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని కట్ చేసినాక రకరకాల కెమికల్స్ కలుపుతారు, టేస్టర్స్ అంటారు వాటిని, అడిటివ్స్, టేస్టర్స్, ఎన్హాన్సర్స్. ఇవి కెమికల్స్, ఇవి అడిక్షన్ అవుతుంది. అంటే పలానా కంపెనీ చాయ్ తాగకపోతే నాకు నడవదు అని అంటారు జనం, అంటే పనిచేయదు. అంటే ఇప్పుడు ఒక కంపెనీ చాయ్ తాగుతున్నారు అనుకోండి, వాళ్ళు ఇంకొక కంపెనీ చాయ్ ని యాక్సెప్ట్ చేయరు. ఎందుకు అంటే ఆ కంపెనీ ఏం చేస్తుంది, కస్టమర్ అని పోగొట్టుకోకుండా ఉండడానికి వాళ్ళు ఏదో కలుపుతారు, ఆ కంపెనీ చాయ్ తాగుతారు. చూడండి, వేరే కంపెనీ చాయ్ తాగరు. చూడండి ఇప్పుడు ఇరానీ చాయ్ ఫేమస్ హైదరాబాద్ లో, ఇరానీ చాయ్ తాగకపోతే వాళ్ళకి నడవదు, అలా అలవాటు అయిపోతుంది. అలవాటు అనే పదం ఎక్కడి నుంచి వస్తుంది, హ్యాబిచుయేషన్, అడిక్షన్.
అడిక్షన్ అంటే ఏంటి, దాని వెనక డ్రగ్స్. అడిక్షన్ ఎక్కడ వస్తుంది, ఒక కళ్ళు, సారా, బీరు, బ్రాండీ, విస్కీ, జిన్ను, రమ్ము, లేకపోతే ఇక్కడ డ్రగ్స్ కావచ్చు, కాఫీ, తేయాకు, ఇవన్నీ ఏమైతున్నాయి అడిక్షన్. షుగర్ అడిక్షన్ అంటే షుగర్ అనేది డ్రగ్. అట్లా మనకు ఒక డ్రగ్ లాగా అలవాటు అయిపోతుంది. ఇది నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే ఈ కెమికల్స్ వల్ల ఎంటీ స్టమక్ కనుక తాగితే మనకు ప్రాబ్లం ఏంటంటే క్యాన్సరస్. ఇది నంబర్ 2. ఇందులో నంబర్ 3 ఏంటంటే గట్ మైక్రోబియం చనిపోతుంది. ఎప్పుడైతే గట్ మైక్రోబియం చనిపోతుందో అప్పుడు డైజెషన్ ఇష్యూస్ మరియు ఏదైతే జీర్ణకోశకు సంబంధించినటువంటి అల్సర్స్ రావడానికి అవకాశం ఉంది. ఇంకా 4వ విషయం చెప్తాం. అదేంటంటే ఈ తేయాకులో ఉదయం లేవగానే ఎంటీ స్టమక్ లో తాగడం వల్ల అందులో ఉన్నటువంటి కెమికల్స్ తోటి మనకు చాలా రకాలైనటువంటి ఇష్యూస్ రావడానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఎంటీ స్టమక్ లో ఆ చాయ్ తాగడం కంటే బెస్ట్ తాగడం బెస్ట్ కదా. 2 అంటే ఒకటే షార్ట్, సింగిల్ షార్ట్ 2 బర్డ్స్. ఒకటి వచ్చేసి మీకు చీప్ పడుతుంది, రెండోది తాగడం వల్ల ఆ ఛాయ్ని కంట్రోల్ చేయడం వల్ల కెమికల్స్ రావు, మూడవది వచ్చేసి ఆ ఛాయ్ వల్ల వచ్చేటువంటి అడిక్షన్ మనం రాదన్నమాట. సో అంత మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి తవా చాయ్లో. సో తాగితే చాలా మంచిది. ఇంకా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయండి, మనం మాట్లాడుకుందాం.